హలో, ఈరోజు క్లాస్లో అనులోమానుపాతము, విలోమానుపాతము, విలోమానుపాతం అనేటువంటి రెండు విషయాలు అర్థమెటిక్లో క్వశ్చన్స్ని సాల్వ్ చేయడానికి ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటువంటిది వివిధ రకాల క్వశ్చన్స్ ద్వారా ఫస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. తర్వాత పర్సంటేజెస్ చాప్టర్లోకి ఎంటర్ అవుదాం. సో ఫస్ట్ ఈ అనులోమానుపాతం, విలోమానుపాతం అనేటువంటి పాయింట్స్ కంటే వాటిని ఎట్లాగా తీసుకుంటున్నాం అనేది ఫస్ట్ చూస్తే చూడండి. ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. ఒక నలుగురు వ్యక్తులు ఒక హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి 40 రూపాయలు బిల్ అయిందంటే, మరి అదే 7 వ్యక్తులు అదే హోటల్కి వెళ్ళినప్పుడు ఎంత బిల్ అవుతుంది? అంటే నలుగురు వ్యక్తులకి 40 రూపాయల బిల్ అయితే 7 వ్యక్తులకి ఎంత బిల్ అవుతుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, నలుగురికి 40 రూపాయలు అవుతున్నప్పుడు 7 బిల్లు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. నలుగురికి 40 అయినప్పుడు 7 ఎక్కువ బిల్లు అవుతుంది. కాబట్టి అప్పుడు మీరు ఉపయోగించవలసినటువంటి స్ట్రక్చర్ ఏంటంటే ఎక్కువ బై తక్కువ ఇంటూ ఇచ్చిన విలువ. ఇక్కడ ఎక్కువ విలువ ఏది అంటే కనుక 7ని ఇండికేట్ చేస్తుంది, తక్కువ విలువ 4ని ఇండికేట్ చేస్తుంది, అలాగే ఇచ్చిన విలువ అనేటువంటిది 40ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ స్టెప్ మనం 7/4 ఇంటూ 40 అనేటువంటి స్టెప్ తీసుకుంటాం. ఎందుకు 7/4 తీసుకుంటామంటే నలుగురికి 40 అయినప్పుడు 7 70, దట్ మీన్స్ జనరల్గా ఎక్కువ బిల్ అవుతుంది. అది మనకు తెలిసిపోతుంది 7 70 అయినప్పటికీ కూడా మనం ఈ స్ట్రక్చర్ని అలవాటు చేసుకోవడం కోసమని అది చెప్తున్నాం. కానీ డైరెక్ట్గా నలుగురికి 40 బిల్ అయినప్పుడు 7 70 రూపాయలు బిల్ అవుతుందన్న విషయం మనకు తెలుసు. కానీ ఈ స్ట్రక్చర్ని అలవాటు చేసుకోవడం కోసం ఏది ఎక్కువ బై తక్కువ అనేటువంటి స్ట్రక్చర్ కానీ, లేదా రెండవ స్ట్రక్చరు తక్కువ బై ఎక్కువ ఇంటూ ఇచ్చిన విలువ అనేటువంటి ఈ రెండు ఫార్ములాస్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ 4 40లో 10 సార్లు పోతుంది, 7 10లు 70 అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి 7 70 రూపాయలు అవుతుందన్న విషయం తెలుస్తుంది. సో ఇక్కడ మనకి అనిపించవచ్చు నలుగురికి 40 అవుతుంది, 7 70 అవుతుంది కదా, ఈ సందర్భంలో మళ్ళీ ఈ ఫార్ములా ఎందుకు అని చెప్పేసి. సో ఇంకా 2-3 పాయింట్లు డిస్కస్ చేసుకున్న తర్వాత దాని ఇంపార్టెన్స్ ఏంటన్నది మనం మాట్లాడుకుందాం. నెక్స్ట్ పాయింట్ చూడండి. 8 మంది ఒక పనిని చేయడానికి 20 రోజుల సమయం పడితే 8 మంది ఒక పనిని చేయడానికి 20 రోజుల సమయం పడితే 12 మంది అదే పనిని చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఇది క్వశ్చన్. 8 మంది ఒక పనిని చేయడానికి 20 రోజుల సమయం పడితే 12 మంది అదే పనిని చేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అనే క్వశ్చన్. జనరల్గా 8 మందికి 20 రోజులు పట్టినప్పుడు 12 మందికి ఎక్కువ రోజులు పడుతుందా తక్కువ రోజులు పడుతుందా అన్నది మనం ఆలోచించాలి. ఇక్కడ జనం అంటే చేసేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య పెరిగినప్పుడు చేసేటువంటి రోజుల సంఖ్య తగ్గుతుంది. ఇది సాధారణ విషయం. కాబట్టి ఈ 8 మందికి 20 రోజులు అయినప్పుడు 12 మందికి తక్కువ రోజులు అనేటువంటి ఆన్సర్ అవుతుంది. కాబట్టి మనం ఈ తక్కువ విలువ అయినటువంటి 8 బై ఎక్కువ విలువ అయినటువంటి 12, 8/12 ఇంటూ 20 అనేటువంటి స్టెప్ని మనం తీసుకుంటాం. సో దీన్ని సింప్లిఫై చేసినప్పుడు మనకి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్ ఏది వస్తుంది అనేటువంటి దానికంటే స్టెప్ 12/8 వేసుకోవాలా 8/12 వేసుకోవాలనేటువంటిది ఇంపార్టెంట్ విషయం అవుతుంది. నెక్స్ట్ అలాగే ఇంకొక అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. 35 లీటర్ల ఒక పంచదార ద్రావణంలో 35 లీటర్ల ఒక పంచదార ద్రావణంలో 12% పంచదార కలదు. 35 లీటర్ల పంచదార ద్రావణంలో 12% పంచదార కలదు. దానికి ఒక 5 లీటర్ల నీటిని కలిపినప్పుడు వచ్చేటువంటి ఫలిత ద్రావణంలో పంచదార శాతం ఎంత ఉంటుంది అని అడుగుతున్నాం. 5 లీటర్ల నీటిని కలిపినప్పుడు అంటే ఆల్రెడీ 35 లీటర్స్ ఉంది, దానికి 5 లీటర్లు కలిపినప్పుడు 40 లీటర్లు అవుతుంది. 40 లీటర్లో పర్సెంటేజ్ ఎంత ఉంటుంది అని క్వశ్చన్.
35 లీటర్లలో 12% ఉన్నప్పుడు నీటిని కలిపినప్పుడు పంచదార శాతం అనేటువంటిది తగ్గుతుంది. పంచదార శాతం తగ్గుతుంది. నీటిని కలిపినప్పుడు పంచదార యొక్క ఆ తీపిదనం అనేటువంటి తగ్గుతుంది. కాబట్టి తక్కువ బై ఎక్కువ అనేటువంటి స్టెప్ వేసుకోవాలి. 35/40 × 12 అనేటువంటి స్టెప్ తీసుకోండి. దీని క్యాన్సిలేషన్ గురించి ఆలోచించకండి. ఓన్లీ స్టెప్స్ ఏ విధంగా తీసుకోవాలి అనేది మాత్రం చూడండి. ఫర్దర్ క్వశ్చన్స్లో పర్ఫెక్ట్ నెంబర్స్ తోటి మనం క్వశ్చన్స్ తీసుకుంటాం. నెక్స్ట్ వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి. ఒక ట్యాంక్ని నింపడానికి 18 లీటర్ల కెపాసిటీ కలిగిన ఒక బకెట్ని వాడినప్పుడు ఆ ట్యాంక్ని నింపడానికి 120 సార్లు తిరగవలసి వస్తే 120 సార్లు ఆ బకెట్ని యూజ్ చేయాల్సి వస్తే, అదే 24 లీటర్ల కెపాసిటీ ఉన్నటువంటి బకెట్ని యూజ్ చేసినప్పుడు ఎన్నిసార్లు తిరగవలసి వస్తుంది? ఏది ఎక్కడి నుంచి ఆ యొక్క ట్యాప్ దగ్గర నుంచి ట్యాంక్ దగ్గరికి ఈ బకెట్ యూజ్ చేస్తున్నాం. 18 లీటర్స్ కెపాసిటీ బకెట్ యూజ్ చేసినప్పుడు 120 సార్లు అటు ఇటు తిరగవలసి వచ్చింది. అదే 24 లీటర్లు అంటే కొంచెం పెద్ద పరిమాణం కలిగినటువంటి బకెట్ని యూజ్ చేసినప్పుడు ఎక్కువ సార్లు తిరగాల్సి వస్తుందా తక్కువ సార్లు తిరగాల్సి వస్తుందా అని ఆలోచించినప్పుడు పెద్ద బకెట్ యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా తక్కువ సార్లు యూజ్ చేస్తాం. కాబట్టి తక్కువ బై ఎక్కువ అనేటువంటి స్టెప్ మనం తీసుకుంటాం. అంటే 18/24 × 120 అనేటువంటి స్టెప్ వేసుకోవాలి. అంటే మనకి 24/18 వేసినా లేదా 18/24 వేసినా రెండు డిఫరెంట్ ఆన్సర్లు వస్తాయి. రెండు కూడా ఆప్షన్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ మనం అనులోమానుపాతం విలోమానుపాతం అనేటువంటి మాటలేమీ మాట్లాడకుండా అక్కడ ఉన్నటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఏది వస్తుంది ఏది రావట్లేదు అనేటువంటి దాన్ని మీరు గమనించాల్సి వస్తుంది. ఇదే కాన్సెప్ట్ని మళ్ళీ మనం కాలము దూరం అనేటువంటి చాప్టర్లో ఏదైనా ఒక క్వశ్చన్ డిజైన్ చేస్తే, ఏదైనా ఒక బైక్ని 45 kmph గంటకి 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు ఒక నిర్ణీత దూరాన్ని చేరడానికి 20 నిమిషాల సమయం పడితే ఆ బండి యొక్క వేగం 72 kmph వేగంతో వెళ్ళినప్పుడు ఎంత సమయం పడుతుంది అని క్వశ్చన్ ఇచ్చారు. 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు 20 నిమిషాలు పడితే 72 km/h వేగంతో వెళ్తున్నప్పుడు ఎన్ని నిమిషాలు పడుతుంది అని ఆలోచిస్తే, వేగం అనేటువంటిది 45 నుంచి 72కి అంటే పెరిగింది. అలాంటప్పుడు సమయం అనేటువంటిది తగ్గుతుంది కదా. కాబట్టి తక్కువ బై ఎక్కువ అంటే సమయం తగ్గుతుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ × 20 అనేటువంటి స్టెప్ మనం తీసుకుంటాం. దీనికి రిక్వైర్డ్ రివర్స్లో ఇంకొక క్వశ్చన్ చూడండి. ఒక కారు 90 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు ఒక నిర్ణీత వేగాన్ని చేరడానికి ఒక నిర్ణీత దూరాన్ని చేరడానికి దానికి 30 నిమిషాల సమయం పట్టినట్లయితే ఆ కారు యొక్క వేగం 18 కిలోమీటర్లు తగ్గించినట్లయితే ఎన్ని కిలోమీటర్లు 18 కిలోమీటర్లు తగ్గిస్తే అంటే ఎంతకు వచ్చిందండి 72 kmphతో ఉన్నప్పుడు దానికి ఆ దూరాన్ని చేరడానికి దానికి పట్టేటువంటి సమయము ఎంత? ఇది క్వశ్చన్. కాబట్టి 90 కిలోమీటర్లు ఎక్కువ వేగంతో వెళ్తున్నప్పుడే ½ అవర్ పడితే దానికన్నా తక్కువ వేగంతో వెళ్ళినప్పుడు టైం అనేటువంటిది ఎక్కువ పడుతుంది. కాబట్టి ఎక్కువ బై తక్కువ అనేటువంటి స్టెప్ తీసుకోవాలంటే 90/72 × 30 అనేటువంటి స్టెప్ తీసుకుని క్యాన్సిలేషన్ చేసి ఆన్సర్ ఎంత వస్తుందనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ విధంగా డిఫరెంట్ క్వశ్చన్స్లో డిఫరెంట్ చాప్టర్స్లో ఈ యొక్క కాన్సెప్ట్ అనేటువంటిది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క బేసిక్ కాన్సెప్ట్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే రైట్. ఇప్పుడు ఈ కాన్సెప్ట్స్ని ఇటు పర్సంటేజ్ చాప్టర్లో ఇప్పుడు మన పర్సంటేజ్ అనేటువంటి ఒక చాప్టర్ తీసుకుంటున్నాం, దాన్ని స్టార్ట్ చేస్తున్నాం. ఆ పర్సంటేజ్ టాపిక్లో వీటి యొక్క ఇంపార్టెన్స్ ఉంటే ఫ్యూచర్లో అంటే మరి తర్వాత క్లాసుల్లో ఈ కమ్యూనికేషన్ కోసం అని చెప్పేసి నేను ముందే ఈ బేసిక్స్ చెప్పడం జరిగింది. రైట్. ఇప్పుడు పర్సంటేజ్ అనేటువంటి ఒక టాపిక్ అంటే శాతాలు అని చెప్తున్నాం తెలుగులో. శాతాలు అనేటువంటి ఒక టాపిక్ స్టార్ట్ చేస్తున్నాం. ఈ శాతాలు అనేటువంటి టాపిక్ని దీని బేసిక్స్ అవి ప్రాపర్గా నేర్చుకున్నప్పుడు మనకి గ్రూప్ 2లో ఉన్నటువంటి డేటా ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉందో ఆ యొక్క డేటా ఇంటర్ప్రిటేషన్లో ఉండేటువంటి క్వశ్చన్స్ని ఈజీగా అనలైజ్ చేయడానికి ఈ యొక్క శాతాలు అనేటువంటి టాపిక్ని కొంతవరకు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో దీంట్లో మొదటగా శాతము అంటే మనకి 100కి అని లెక్క. అంటే దాన్ని 100కి అనేటువంటి మాట కూడా మనం రాస్తూ ఉంటాం. అంటే per 100 అని చెప్తాం. దీంట్లో ఇంగ్లీష్లో వచ్చేసరికి పెర్సెంటేజ్ అని రాస్తున్నాం. దీని ఉద్దేశం ఏంటనమాట %. అంటే % అంటే 100కి ఎంత అంటే ప్రతిదాన్ని కూడా 100కి లెక్కించడమే పర్సెంటేజ్ అవుతుంది. జనరల్గా పర్సెంటేజ్లో 20% అంటే దాన్ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తారు? 20%. ఈ శాతానికి సింబల్ ఏంటంటే by 100 అని అర్థం. కాబట్టి 20/100
అని అర్థం. 20% అంటే 20/100. సో ఒకసారి తర్వాత 20 అనేటువంటి టేబుల్ ఒకసారి ఇక్కడ 5 సార్లు పోతుంది కాబట్టి 1/5 అనేటువంటి భిన్నం మనకి వస్తుంది. అదేవిధంగా 30% అంటే ఏంటి అంటే మళ్ళీ 30/100 అని చెప్పేది తీసుకుంటాం. కాబట్టి ఏదైనా ఒక శాతాన్ని ఎక్స్ప్రెస్ చేయడం అంటే పర్సంటేజ్ యొక్క ఈ సింబల్ యొక్క ఉద్దేశం ఏంటంటే బై 100 వేసుకోమని అర్థం. కాబట్టి మరి 100% అంటే ఎలా తీసుకోవాలి అంటే 100% ఈజ్ ఈక్వల్ టు 100/100 అవుతుంది కదా. అదే ప్యాటర్న్లో పర్సంటేజ్ ఈ సింబల్కి అర్థం బై 100 అయినప్పుడు 100/100 అంటే 100/100 యొక్క విలువ ఎంత అవుతుంది 1 అవుతుంది. అంటే 100% అనేటువంటి ఒక పర్సంటేజ్ విలువ 1 అనేటువంటి ఒక విలువకి సమానం అవుతుంది. కాబట్టి 100% అన్నా లేదా 1 అన్నా రెండు ఒకే విషయాన్ని తెలియజేస్తాయి. కాబట్టి అవసరమైనప్పుడు శాతాల్లోనూ లేదంటే కనుక భిన్నాల్లోనూ మనం వాటిని క్వశ్చన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఇక్కడ 100% అనేటువంటి దాన్ని రాస్తున్నాం. 100%. 100% అంటే 1. అలాగే మరి 100%లో సగము అనేటువంటిది అంటే 50% తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది దాన్నే 1/2 అని చెప్పి 1/2. 100% అంటే 1, 50% అంటే 1/2. అదే 1ని 3 చేత డివైడ్ చేసినప్పుడు 1/3 అంటే 100%ని 3 తోటి భాగించమని అర్థం. ఇక్కడ మనకి 33 సార్లు పోతుంది. ఏది 100లో 3 అనేటువంటిది 33 3 99 అవుతుంది. ఇంకా 1 మిగిలింది. ఈ మిగిలినటువంటి 1 మిగిలిన 1 బై ఇక్కడ ఏదైతే భాగిస్తుందో నెంబరు దాన్ని ఈ విధంగా తీసుకుంటే 33 1/3% అనేటువంటిది వస్తుంది. కాబట్టి 1/3 అంటే 33 1/3% అని మనం వాడుకోవచ్చు. అంటే 33 1/3% ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైనా చేయాల్సి వచ్చినప్పుడు ఆ ప్లేస్లో మనం 1/3ని రీప్లేస్ చేసుకుని క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే 1/4 అనేది తీసుకున్నాం. 1/4 అంటే ఇక్కడ 1 అంటే 100%. 100%ని బై 4 చేయడం అంటే 100/4 ఎంత వస్తుందంటే మనకి 25% అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ 4 పాయింట్స్ చూడండి. 100% ఈజ్ ఈక్వల్ టు 1. 100లో సగమైనటువంటి 50% అంటే 1/2. అలాగే 1/3 అంటే 100ని 3 పార్ట్లు చేయడం అది 33 1/3%. 1/4 అంటే 100ని 4 భాగాలు చేయడం అని అర్థం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 25% అవుతుంది. మరి అలాగే 1/5 అనేటువంటి విలువ తీసుకు 1/5 అంటే అర్థం 100ని 5 చేత భాగించమని. 100ని 5 చేత భాగించినప్పుడు ఎంత వస్తుంది మనకి 20 వస్తుంది. కాబట్టి 20% అవుతుంది. అలాగే 1/6 అనేటువంటి పార్ట్ చూద్దాం. 1/6 ఈ విధంగా మనం ఒక 15 విలువల్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే 1/6 అనేటువంటి పార్ట్ తీసుకున్నట్లయితే 1/6 అంటే 100/6 అని అర్థం. కాబట్టి చూద్దాం అది 100/6 చేస్తున్నప్పుడు 16 6లు 96 అవుతుంది. ఇంకా 4 మిగులుతుంది. ఈ మిగిలిన 4 బై ఈ డివైజర్ ఏదైతే ఉందో అది బై 6 రాసుకుంటే 16 4/6 వస్తుంది. దీంట్లో 2 టైమ్స్ ఇందులో 3 టైమ్స్ మనం సెకండ్ టేబుల్ని క్యాన్సిల్ చేయొచ్చు. కాబట్టి ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది ఇది 16 2/3%కి సమానం అవుతుంది. 1/6 అంటే 16 2/3%. ఆ విధంగా 1/7 1/8 1/9 ఏదైనప్పటికీ కూడా 100ని ఆ పర్టికులర్ నెంబర్తో 1/6 అంటే 100ని 6తో డివైడ్ చేయడం అనే పాయింట్ని మీరు ఐడియా ఉంచుకోవాలి. నెక్స్ట్ అలాగే 1/7 ఆ వాల్యూస్ కూడా రాస్తాను. ఇక్కడ 1/5ని ఒకసారి రిప్రజెంట్ చేస్తాను చూసుకోండి. 1/5 ఈజ్ ఈక్వల్ టు 20%. 1/6 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 16 2/3%. అలాగే 1/7 ఈజ్ ఈక్వల్ టు 14 2/7%. అలాగే 1/8 ఈజ్ ఈక్వల్ టు 12.5%. 1/9 ఈజ్ ఈక్వల్ టు 11 1/9%. 1/10 ఈజ్ ఈక్వల్ టు 10%. ఈ ఫస్ట్ 1/10 వరకు. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా కొన్ని వాల్యూస్ చూడండి. 1/11 ఈజ్ ఈక్వల్ టు 9 1/11%. 1/12 ఈజ్ ఈక్వల్ టు 8 1/3%. నెక్స్ట్ 1/16 ఈజ్ ఈక్వల్ టు 6 1/4%. లాస్ట్లో 1/24 ఈజ్ ఈక్వల్ టు 4 1/6%. ఈ 14 వాల్యూస్ వీటితో పాటుగా మనం ఇందాక 1/3 ఈజ్ ఈక్వల్ టు 33 1/3% అని చెప్పాం. 33 1/3%. మరి దానికి డబల్ అయినటువంటి 2/3ని కూడా మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ 2/3 ఈజ్ ఈక్వల్ టు 66
2/3% అవుతుంది. 66 2/3%. ఈ యొక్క 15 వాల్యూస్ ఇది 1/10 వరకు 11, 12, 16, 24 అండ్ 2/3 ఈ విలువలు మనకి బాగా ఎక్కువగా అవసరంలో ఉంటాయి. వీటిని నేర్చుకుంటాం. ఇంకా వేరే పర్సంటేజ్ ఏదన్నప్పుడు క్వశ్చన్స్లో ఏ విధంగా వాటిని ఎక్స్ప్రెస్ చేయాలనేది ఫస్ట్ చూద్దాం. ఈ యొక్క 16 వాల్యూస్ని మనం బై హార్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పర్సంటేజ్లో క్వశ్చన్స్ని స్టార్ట్ చేద్దాం. ఏ విధంగా క్వశ్చన్ స్టార్ట్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు 200 మార్కులకి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు 200 మార్కులకి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు ఆ ఎగ్జామ్లో ఒక విద్యార్థికి 100 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసినప్పుడు ఒక విద్యార్థికి 100 మార్కులు వచ్చినాయి అనుకుందాం. అప్పుడు మనం ఏం చెప్తాం? 200 మార్కులకి 100 మార్కులు రావడం అంటే దాంట్లో సగం మార్కులు వచ్చినాయి అని, అంటే దాన్ని మనం 50% అని చెప్పేసి చెప్తున్నాం, అంటే 50% వచ్చింది అని. మరి అదే ఒక 300 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నప్పుడు 300 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు ఒక స్టూడెంట్కి 75 మార్కులు వచ్చినాయి అనుకుందాం. 75 మార్కులు అంటే ఎన్ని 75 అయితే 300 అవుతుంది? 75 × 4 = 300 అవుతుంది. కాబట్టి అంటే 300లో 75 అనేటువంటిది 4వ భాగాన్ని తెలియజేస్తుంది. కాబట్టి 1/4 అంటే 25% అతనికి వచ్చినట్టుగా మనం చెప్పచ్చు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే 72లో 6 ఎంత శాతము అనేటువంటిది ఒక క్వశ్చన్ తీసుకుందాం. 72లో 6 ఎంత శాతము? 72లో 6 ఎంత శాతం? 72లో 6 ఎంత శాతం అంటే దీనికి సంబంధించిన స్టెప్ ఎంత శాతము అనేటువంటిది వచ్చింది అంటే కనుక ఎంత శాతం అంటే × 100 చేయమని అర్థం. సో ఇక్కడ చూడండి 6/72 × 100 6/72 × 100 అనేటువంటి స్టెప్ మనం తీసుకుంటాం. ఇక్కడ 72లో అనేటువంటి పార్ట్ ఉంది. లో అంటే యాక్చువల్లీ దాన్ని డినామినేటర్లో తీసుకోవాలి అన్న పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క తెలుగులో ఈ మాటకి లో అనేటువంటి మాట వచ్చింది అంటే దాన్ని ఆ వాల్యూ 72లో అంటే 72లో, కాబట్టి 72ని హారంలో డినామినేటర్లో తీసుకోవాలి, మిగతా పార్ట్ న్యూమరేటర్లో తీసుకోవాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఒక 6 అలాగే 12 6 72 కాబట్టి 1/12 అనేది మనకు కనిపించింది. ఇందాక ఆల్రెడీ మనం 1/12 అనేది తీసుకున్నాం. 1/12 ఎంత అవుతుంది? 1/12 8 1/3%కి సమానం అవుతుంది. అంటే 72లో 6 అనేది 8 1/3% రిప్రజెంట్ చేస్తుంది. అలాగే వన్ మోర్ క్వశ్చన్. 90లో 15 అనునది ఎంత శాతము? 15 అనునది ఎంత శాతము? ఇది క్వశ్చన్. 90లో 15 అనేది ఎంత శాతం? కాబట్టి ఏం చేస్తున్నాం? 15 ఇక్కడ 90లో అని ఉంది అంటే డినామినేటర్లో వేసుకోమని. సో 90 × 100 ఇలా చేసుకో. సో ఒక 15 6 15 90 కాబట్టి 1/6 వచ్చింది. 1/6 × 100 1/6 × 100 అన్నప్పుడు ఎంత వస్తుందంటే 16 2/3% వస్తుంది. 16 2/3% వస్తుంది. 16 2/3%. నెక్స్ట్ 16 2/3%. ఇప్పుడు పర్సంటేజ్లో ఇది ఒక జనరల్గా వేసేటువంటి స్ట్రక్చరు. ఇంకా పర్సంటేజ్లో మోడల్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నప్పుడు ఒక మోడల్ ఏమని చెప్పొచ్చు అంటే A, B అనేటువంటి ఇద్దరు వ్యక్తుల యొక్క ఇద్దరి యొక్క వాల్యూస్ని కంపేర్ చేయడం జరుగుతుంది. అంటే ఉదాహరణకి ఒక క్వశ్చన్ చూడండి. ఏ యొక్క జీతము బి జీతము కంటే ఏ యొక్క జీతము బి జీతము కంటే 25% ఎక్కువ. 25% ఎక్కువ. ఈ క్వశ్చన్ ఒకటి ప్రాపర్గా చూడండి. దీంట్లో డిఫరెంట్ నెంబర్స్ని మనం మార్చుకుంటూ ఈ క్వశ్చన్ ఎలా చేయొచ్చు. ఏ యొక్క జీతము బి జీతము కంటే 25% ఎక్కువ అయినచో బి యొక్క జీతము ఏ జీతము కంటే
ఎంత శాతము తక్కువ, ఇది క్వశ్చన్. ఏ యొక్క జీతము బి జీతం కంటే 20% ఎక్కువ, ఆయనచో బి యొక్క జీతము ఏ జీతం కంటే ఎంత శాతం తక్కువ అని క్వశ్చన్ అడిగినప్పుడు వెంటనే మనం అది 20% ఎక్కువైనప్పుడు వీడి శాలరీ ఆటోమేటిక్గా 20% తక్కువ ఉంటుంది అని అనుకుంటాం. కానీ అది పర్సంటేజ్లో ఆ విధంగా జరగదు. పర్సంటేజ్లో ఏ నుంచి బికి చెప్పేటువంటి పర్సంటేజ్ వేరుగా ఉంటుంది, బి నుంచి ఏకి చెప్పేటువంటి పర్సంటేజ్ వేరుగా ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ విధంగా ఆన్సర్ చేయాలి? ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు చూడండి, ఈ క్వశ్చన్లో మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే 25% ఎక్కువ అనేటువంటి మాటను మాత్రం పరిగణలోకి తీసుకోండి. క్వశ్చన్ ఏంటి? ఏకి బికి కంపారిజన్, ఏకి బికి పోలిక చెప్తున్నాడు, ఏ శాలరీకి బి శాలరీకి పోలిక చెప్తున్నాడు. ఎంత శాతం ఎక్కువ అని చెప్తుంది? 25%. తర్వాత లైన్లో ఉన్నటువంటి ఆయనచో బి యొక్క జీతం ఏ జీతం కంటే ఎంత శాతం తక్కువ అనేటువంటిది ఆ స్ట్రక్చర్ మీరు కన్సిడర్ చేయవలసిన లేదు. మీరు కాన్సన్ట్రేట్ చేయవలసింది 25% ఎక్కువ. సో ఈ పాయింట్ని బేస్ చేసుకుని దీనికి ఆన్సర్ ఏంటనమాట 25 వాడు చెప్పినట్టు విలువ బై ఎక్కువ అన్నాడు కాబట్టి 100 ప్లస్ 25 అని అంటే 125ని హారంలో రాసుకోవచ్చు. 125 25% ఎక్కువ అంటే 25/125 ఇంటూ 100 అని రాసుకోండి. సో దీంట్లో ఒక 25 5 25 అని వచ్చింది. 1/5 ఈజ్ ఈక్వల్ టు 20% అనేది మనం నేర్చుకున్నాం. అంటే బి జీతము ఏ యొక్క జీతం కంటే 20% తక్కువ అని వస్తుంది. అంటే ఏ జీతము బి జీతం కంటే 25% ఎక్కువ, కానీ బి జీతము ఏ జీతం కంటే 20% తక్కువ అని వస్తుంది. కాబట్టి 25/125 ఇంటూ 100 అనేటువంటి స్టెప్ మీరు తీసుకుంటే ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. అదే లైన్లో చూడండి, ఇదే క్వశ్చన్లో చేంజెస్ గమనించండి. ఇక్కడ 25% ఎక్కువ అని ఉంది. 25% ఎక్కువ అని కాకుండా ఇక్కడ 20% ఎక్కువ అని ఉందనుకోండి. 20% ఎక్కువ అని ఉందండి. అప్పుడు స్టెప్ ఏమవుతుంది? 20/120 20/120 ఇంటూ 100. అదే 30% ఎక్కువ అని ఉంటే 30/130 ఇంటూ 100. అంటే ఎంత చెప్తున్నాడు అది న్యూమరేటర్లో రాసుకుంటాం. డినామినేటర్లో రాసేటప్పటికి హారంలో రాసుకునేటప్పటికి 100కి కలిపి మనం రాసుకోవడం జరుగుతుంది. దీంట్లో దీని యొక్క రివర్స్ క్వశ్చన్ తీసుకున్నప్పుడు చూడండి, అబ్జర్వ్ చేస్తుండండి, క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఎక్కువ అనేటువంటి మాటని మనం ఈ పర్సంటేజ్ని చెరిపేస్తున్నాను ఈ క్వశ్చన్లో. అలాగే లాస్ట్లో ఇక్కడ ఎంత శాతం తక్కువ అనేటువంటి మాటని ఎరేస్ చేస్తున్నాను. జస్ట్ టర్మ్ మారుస్తున్నాను. ఆ క్వశ్చన్ ఆన్సర్ చేసే విధానం గమనిద్దాం. ఏ యొక్క జీతము బి జీతము కంటే అని ఇచ్చాం. ఇక్కడ 25% తక్కువ అని ఇస్తాను. 25% తక్కువ. ప్రీవియస్ క్వశ్చన్లో ఏం చేసాం? 25% ఎక్కువ అని ఇచ్చాం. ఇక్కడ తక్కువ అని ఇస్తున్నాం. అయినచో బి యొక్క జీతము ఏ జీతం కంటే ఎంత శాతము ఎక్కువ అని ఇక్కడ ఇస్తాడు క్వశ్చన్. ఎంత శాతము ఎక్కువ అంటే ఇక్కడ తక్కువ అని ఉన్నప్పుడు సెకండ్ లైన్లో ఎంత శాతం ఎక్కువ అని ఉంటుంది. ఒకవేళ ఇక్కడ ఎక్కువ ఉంటే ఇక్కడ ఎంత శాతం తక్కువ అనేటువంటిది ఉంటుంది, రెండు రివర్స్లో. కాబట్టి మనం ఎంతసేపు ఈ పాయింట్ మీదే కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పాం. 25% తక్కువ. 25% తక్కువ అన్నప్పుడు మనం ఏ విధంగా దీనికి ఆన్సర్ చేయాలన్నా చూడండి. 25% తక్కువ, రైట్. 25% తక్కువ అన్నప్పుడు 25/25 తక్కువ అని ఇచ్చాం కాబట్టి దాన్ని 100లోంచి తీసేసి 100 - 25 75 ఇంటూ 100 75 ఇంటూ 100 అని స్టెప్. సో ఒక 25 25 3 25 అంటే 1/3 వచ్చింది. 1/3 ఈజ్ ఈక్వల్ టు నేర్చుకున్నాం మనం 33 1/3% అని. 33 1/3%. సో ఈ క్వశ్చన్లో కంపారిజన్ ఏ యొక్క జీతము అన్నాడు, ఒకసారి ఏ యొక్క వేతనము అంటాడు, లేదా ఏ యొక్క వయస్సు అంటాడు, లేదా ఏ యొక్క బరువు అంటాడు. ఏదో ఒక వర్డ్ అక్కడ ఏంటనమాట ఏకి బికి కంపారిజన్ చేస్తున్నాడు. మనం ఒకే ఒక సింగిల్ పర్సంటేజ్ కనిపిస్తుంది, ఇతర వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. అది జీతం కావచ్చు, వేతనం కావచ్చు, వయసు కావచ్చు, బరువు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన మాత్రం ఈ విలువని మాత్రమే. అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా. ఒకవేళ 25% ఎక్కువ అని ఉంటే కనుక 25/125 ఇంటూ 100. అది 25% తక్కువ అని ఉంటే కనుక 25/75 ఇంటూ 100. తక్కువ అన్నప్పుడు ఏం చేస్తున్నాం? 100 - 25 75. ఎక్కువ అన్నప్పుడు 100 + 25 125. ఇది హారంలో తీసుకుంటున్నప్పుడు. న్యూమరేటర్లో మాత్రం లవంలో మాత్రం 25 అనేటువంటిది వాడు చెప్పిన నెంబర్ వస్తుంది. ఈ మోడల్ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఇదే స్టెప్ తోటి క్వశ్చన్ మారుతుంది, కానీ స్టెప్ మాత్రం ఇదే ఉంటుంది.
అలాంటి క్వశ్చన్ ఒకటి మనం చూద్దాం. ఇప్పుడు ఏదైతే మనం ఈ క్వశ్చన్ చేయడానికి ఎటువంటి విధానాన్ని అవలంబించామో సేమ్ అదే విధానంలో మనం వేరే క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం, కానీ క్వశ్చన్ వేరుగా కనిపిస్తుంది. ఆ పాయింట్ మీరు గమనించారు. చూడండి, పంచదార ధర 10% పెరిగింది. పంచదార ధర 10% పెరిగింది. పంచదార ధర 10% పెరిగింది అయినచో పంచదారపై పెట్టే ఖర్చు మారకుండా ఉండాలంటే, పంచదారపై పెట్టే ఖర్చు మారకుండా ఉండాలంటే ఒక గృహిణి తన పంచదార వాడకాన్ని కన్జంప్షన్ అంటాం, వాడకాన్ని ఎంత శాతం మేరకు తగ్గించుకోవాలి. ఇది క్వశ్చన్. పంచదార ధర 10% పెరిగింది. పంచదార మీద పెట్టేటువంటి ఖర్చు మాత్రం మారకుండా ఉండాలంటే ఒక గృహిణి తన పంచదార యొక్క వాడకాన్ని ఎంత శాతం తగ్గించుకోవాలంటున్నాడు. జనరల్గా ఒక వస్తువు యొక్క ధర పెరిగినప్పుడు దాన్ని వాడేటువంటి విధానం తగ్గుతుంది. అలాగే ఒక వస్తువు యొక్క ధర తగ్గినప్పుడు దాని మీద పెట్టేటువంటి ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది సర్వసాధారణంగా. అయితే అది అన్ని విషయాలకి అప్లై కాకపోవచ్చు. జనరల్గా జరిగేటువంటి విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఈ క్వశ్చన్లో పంచదార ధర ఎంత పెరిగింది? 10% పెరిగింది. ఇక్కడ 10% కాకుండా నేనేం చేస్తున్నానంటే ఒక 25% అనేటువంటి దాన్ని తీసుకుని దీని ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఈ క్వశ్చన్ ఆన్సర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏం చేస్తున్నాను, 10% కాకుండా 25% తీసుకుంటున్నాను. ఒకసారి గమనించండి. 25%. పంచదార ధర 25% పెరిగింది. పంచదారపై పెట్టే ఖర్చు మారకుండా ఉండాలంటే ఒక గృహిణి తన పంచదార వాడకాన్ని ఎంత శాతం మేరకు తగ్గించుకోవాలి. ఇది కదా క్వశ్చన్. ఓకే, దీని ఎక్స్ప్లెనేషన్ గమనించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంట్లో 10 కేజీలు పంచదార వాడేవారు అనుకుందాం. ఒక నెలకి ఒక 10 కేజీల పంచదార అవసరం అనుకుందాం. కేజీ పంచదార 40 రూపాయల్లో దొరుకుతుంది మార్కెట్లో అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కేజీ పంచదార 40 రూపాయలు అని. మరి 10 కేజీలు కొనడానికి ఖర్చు ఎంత అవుతుంది? 400 రూపాయలు అవుతుంది. 10 కేజీల ఖర్చు 400 రూపాయలు అవుతుంది. ఇప్పుడు పంచదార ధర ఎంత పెరిగింది? 25% పెరిగింది. 25% పెరగడం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. 25% పెరగడం అంటే 25/100తో మల్టిప్లై చేస్తాం. సో 0 0 క్యాన్సిల్ అవుతుంది. అలాగే లేదంటే కనుక 1 సెకండ్ 40 × 25/100 చూడండి. ఒక 25, 4 25లు, ఈ 4 40లో 10 సార్లు పోతుంది. సో 10 × 1 = అంటే 10 రూపాయలు పెరిగిందని. 40 రూపాయలకి 25% పెరగడం అంటే 1/4 వంతు పెరగడం అంటే 10 రూపాయలు పెరిగింది. అంటే ఇప్పుడు పంచదార ధర ఎంత? 50 రూపాయలు. కేజీ 50 రూపాయలు. కాబట్టి కేజీ 50 రూపాయలు. కాబట్టి 10 కేజీలు కొనడానికి ఇప్పుడు నాకు ఖర్చు ఎంత అవుతుంది? యాక్చువల్గా 50 రూపాయలు అవుతుంది. కానీ నేను మాత్రం ధర 400 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టాలనుకుంటున్నాను. కేజీ ఏమో 50 రూపాయలు అయిపోయింది. కాబట్టి 400 రూపాయలకి నాకు ఇప్పుడు ఎన్ని కేజీలు అందుబాటులో ఉంది అంటే కనుక 8 కేజీలు మాత్రమే అందుబాటులో ఉంది. ఎందుకంటే 50 × 8 400 రూపాయలు అవుతుంది. కాబట్టి పంచదార ధర 450 రూపాయలు అవడం వల్ల నేను 8 కేజీలు మాత్రమే కొనగలుగుతున్నాను. ఇదివరకు 10 కేజీలు కొనగలిగేవాడిని. సో ఇప్పుడు దీన్ని ఎనాలిసిస్ చేస్తే అంటే 10 కేజీలు వాడేటువంటి కుటుంబము ఇప్పుడు ఎన్ని కేజీలు వాడాల్సి వస్తుంది? 8 కేజీలు మాత్రమే వాడాల్సి వస్తుంది. ఎందుకని? ధర మారకూడదు అనుకుంటున్నాం. కాబట్టి ధర మారాలనుకుంటే 10 కేజీలు కాదు 20 కేజీలైనా కొనుక్కోవచ్చు. ధర మాత్రం 400 ఉండాలనుకుంటున్నాం. అందుకని దానికి తగ్గట్టు 8 కేజీలు మాత్రమే వస్తుంది. 10 కేజీలు వాడేటువంటి కుటుంబం ఎన్ని కేజీలు తగ్గించుకోవాల్సి వచ్చింది? ఇక్కడ 2 కేజీలు తగ్గించుకోవాల్సి వచ్చింది.
10 కేజీలు వాడేటువంటి వాళ్ళు 2 కేజీలు తగ్గించుకోవాల్సి వస్తే మరి 100 కేజీలు వాడేటువంటి ఒక కుటుంబాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళు ఎంత తగ్గించుకోవాల్సి వస్తుంది? 20 కేజీలు తగ్గించుకోవాల్సి వస్తుంది. 10కి 2 అయినప్పుడు 100కి 20 అవుతుంది కదా. కాబట్టి 100 కేజీలు వాడే కుటుంబం 20 కేజీలు తగ్గించుకోవాల్సి వస్తుంది తమ వాడకాన్ని. ఎప్పుడైతే మనం 100కి అని లెక్క కట్టామో అదే శాతం అవుతుంది. కాబట్టి 20% తగ్గించుకోవాల్సి వస్తుంది అన్నమాట. అంటే పంచదార ధర 25% పెరిగినట్లయితే ఒక గృహిణి పంచదారపై పెట్టేటువంటి ఖర్చు మారకుండా ఉండాలంటే తన వాడకాన్ని 20% మేరకు తగ్గించుకోవాలి. అర్థమైంది కదా. ఇప్పుడు ఇదంతా అనలైజ్ చేయాలంటే కష్టమవుతుంది ఇది సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేయాలి ఒకసారి చూడండి. పంచదార ధర ఎంత శాతం పెరిగింది? 25% పెరిగింది. కాబట్టి 25/125 25/125 ఇంటూ 100 పెరిగింది కాబట్టి 25/125 ఇంటూ 100 వేస్తుంది. 30% పెరిగితే 30/130 ఇంటూ 100 వేస్తుంది. 40% పెరిగితే 40/140 ఇంటూ 100 వేస్తుంది. కాబట్టి ఎంత పెరిగింది చూస్తాం. లేదా ఒకసారి ధర తగ్గుతున్నట్టు చూపిస్తాడు. దాన్ని వేరే ఎగ్జాంపుల్లో తీసుకుందాం. ఇప్పుడు ధర పెరిగినట్టుగా 25/125 ఒక 25 25 5 25లు 125 అంటే 1/5 వచ్చింది. కాబట్టి ఈ 5 ఇందులో 100లో 20 సార్లు పోతుంది. కాబట్టి 1 × 20 = 20% అని మనం చెప్పవచ్చు. అంటే పంచదార ధర 20% పెరుగుతున్నప్పుడు వాడకాన్ని 20% తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వస్తువు యొక్క ధర తగ్గినప్పుడు ఏ విధంగా తీసుకోండి. క్వశ్చన్ నేను చదువుతున్నాను వినండి. ఆయిల్ యొక్క ధర కేజీకి ఒక ఎంత పర్సెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 20% తగ్గింది. ఆయిల్ యొక్క ధర కేజీకి ఒక 20% తగ్గింది. అయితే ఆయిల్ పై పెట్టేటువంటి ఖర్చు మారకుండా ఉండాలంటే ఒక గృహిణి తన ఆయిల్ యొక్క వాడకాన్ని ఎంత శాతం వరకు పెంచుకోవాలి అనుకుంటుంది. కాబట్టి ఇక్కడ ధర ఏమైంది? తగ్గినప్పుడు వాడకాన్ని పెంచుకుంటున్నాం. కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటనమాట 20/80 ఇంటూ 100 అనే స్టెప్ తీసుకుంటాం. ఎందుకు ఇక్కడ 80 తీసుకున్నామంటే తగ్గింది కాబట్టి 100 మైనస్ చేయాలి, పెరిగితే కనుక 100 ప్లస్ చేయాలి. ఇది మాత్రం ఏదైతే క్వశ్చన్లో ఇస్తాడో అదే తీసుకుంటాం. హారంలో మాత్రం 100 + 20 లేదా 100 - 20 అనేది తగ్గిందా పెరిగిందా అనే అంశం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక 20 20 4 20 80 1/4 1/4 అనగానే మనం 25% అని చెప్పొచ్చు. లేదా ఈ 4 100లో 25 సార్లు పోతుంది కాబట్టి ఆన్సర్ 25% మేరకు పెంచుకోవచ్చు వాడకాన్ని. ఇది 2 రివర్స్లో ఉండే క్వశ్చన్. ఇందాక మనం ఇద్దరు వ్యక్తుల మధ్య కంపారిజన్ చేసినప్పుడు ఇదే స్టెప్ వాడాం. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఇదే స్టెప్ వాడుతున్నాం. క్వశ్చన్లో మార్పు కనిపిస్తుంది, ఆన్సర్ మాత్రం అదే విధంగా ఫాలో అవడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇందాక మనకి క్వశ్చన్లో చేసినప్పుడు దాన్ని మరి కాస్త షార్ట్కట్లో చెప్తున్నాం, గమనించండి. మొదటి క్వశ్చన్లో 25% పెరిగింది అని ఇచ్చాను. 25% పెరిగింది అని అప్ యారో చూపిస్తున్నాను. వేరే క్వశ్చన్లో 20% తగ్గింది అని చూపించాం, డౌన్ యారో. ఈ పెరిగింది అనేటువంటి క్వశ్చన్ని షార్ట్కట్లో చేయాలంటే 25% అన్నాం కదా. చూడండి ఇక్కడ మీకు 1/2 1/3 1/4 1/5 1/6 ఈ వాల్యూస్ ఆల్రెడీ మీకు ఎంత అనేటువంటిది నేర్పించాం. 1/7 1/8 1/9 ఈ విధంగా. మరి 25% పెరిగింది కాబట్టి 25 అనేటువంటిది ఎటువంటి భిన్నాన్ని సూచిస్తుంది? 25 అంటే 1/4ని సూచిస్తుంది. అంటే 25 1/4ని సూచిస్తుంది. కాబట్టి ఇక్కడ పెరిగింది అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని కుడివైపు ఉన్నటువంటి భిన్నం ఏది సూచిస్తుందో చూడండి. కుడివైపున ఉన్నటువంటి భిన్నం 1/5 అంటే ఆన్సర్ 1/5 అవుతుంది. 1/5 అంటే ఎంత అనమాట? 20% అవుతుంది. అంటే 20% తగ్గించుకోవాలి. 25% పెరిగితే 20% తగ్గించుకోవాలి. పెరిగింది అని ఇచ్చినప్పుడు కుడివైపు ఉన్నటువంటి భిన్నాన్ని తీసుకోండి, అది తగ్గింది అన్నప్పుడు ఎడమ వైపు ఉన్నటువంటి భిన్నం ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో క్వశ్చన్ తీసుకుంటున్నాను చూడండి. ఒక వస్తువు యొక్క ధర 20% తగ్గింది. 20% తగ్గింది. దాని యొక్క వాడకాన్ని ఎంత శాతం మేరకు పెంచుకోవచ్చు అని. 20% తగ్గింది కాబట్టి 20% అనేటువంటి ఏ భిన్నాన్ని సూచిస్తుంది? 20% అనేటువంటిది 1/5 అనేటువంటి భిన్నాన్ని సూచిస్తుంది. అబ్జర్వ్ చేయండి, 1/5 అనే భిన్నాన్ని సూచిస్తుంది. తగ్గింది అని ఇచ్చాను కాబట్టి 1/5కి ఎడమ వైపుని తీసుకోండి. ఎడమ వైపున ఏముంది? 1/4 ఉంది. 1/4 అంటే ఎంత? 25%. కాబట్టి మనం ఈ విధంగా కూడా చేయొచ్చు. అయితే ఇది మనం
కొన్ని ఫిక్స్డ్ వాల్యూస్ నేర్చుకున్నాం, వాటి మీద క్వశ్చన్ ఇచ్చినప్పుడు మాత్రం పనిచేస్తుంది. అలా కాకుండా వేరే పర్సంటేజ్ ఇచ్చినప్పుడు ఈ మెథడ్ అప్లికబుల్ కాకపోవచ్చు. కాబట్టి దీన్ని రైట్ చేసుకోండి. నెక్స్ట్ పర్సంటేజ్లో మరొక మోడల్లోకి మనం వెళ్దాం. ఈ మోడల్ మనకి ఈ గ్రూప్ 2 తరహా ఉండేటువంటి గ్రూప్ 2, గ్రూప్ 4 ఇలాంటి ఎగ్జామినేషన్స్లో పర్సంటేజ్ మీద అడిగేటువంటి క్వశ్చన్ని మనకి మెన్సురేషన్ అనేటువంటి చాప్టర్ తోటి లింకప్ చేసి డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటాడు. అవన్నీ ఒకే ట్రెండ్ని ఫాలో అవుతుంటాయి. ఆ క్వశ్చన్స్ ఇక్కడ 1 by 1 డిక్టేట్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఒక వస్తువు యొక్క ధర మొదటగా 20% పెంచబడింది. ఒక వస్తువు యొక్క ధర మొదట 20% పెంచబడింది. తరువాత 20% తగ్గించబడింది. ఒక వస్తువు యొక్క ధర మొదటగా 20% పెంచబడింది, తర్వాత 20% తగ్గించబడింది. అయినా ఆ వస్తు ధరలో వచ్చే మార్పు శాతం ఎంత? ఇది క్వశ్చన్. ఆ వస్తు ధరలో వచ్చేటువంటి మార్పు శాతం ఎంత? సో అబ్జర్వ్ చేయండి, వస్తువు యొక్క ధర మొదట 20% పెరిగింది, తర్వాత 20% తగ్గింది. దీనికి ఆన్సర్ ఈ విధంగా రాస్తున్నాం. చూడండి, 100 అంటే వస్తువు యొక్క ధర బేసిక్గా 100 అని అనుకుంటున్నాను. అది 20% పెరిగింది కాబట్టి 120/100 అంటే 100 రూపాయల ఆర్టికల్ 20 రూపాయలు పెరిగింది, 20% పెరిగింది కాబట్టి 120/100 అనేటువంటి స్టెప్ని తీసుకోండి. నెక్స్ట్ రెండో స్టెప్లో తర్వాత ఏం జరిగింది? 20% తగ్గించబడింది. కాబట్టి తగ్గించబడినప్పుడు 80/100 అనేటువంటి స్టెప్ తీసుకోండి. 120/100, 80/100. 20% పెరిగింది, 20% తగ్గింది. పెరిగినందుకు 120, తగ్గినందుకు 80. 100 క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. 12 × 8 = 96 వస్తుంది. మనం 100 రూపాయలని స్టార్ట్ చేస్తే 96 వచ్చింది. కాబట్టి ఈ 100కి ఈ 96కి ఉన్నటువంటి తేడా 4 అవుతుంది. కాబట్టి 4 అని రాసుకుని 100 కంటే ఈ విలువ తక్కువగా వచ్చింది కాబట్టి 4% తగ్గుదల అనేది ఆన్సర్ అవుతుంది. అంటే వస్తువు యొక్క ధరలో 4% తగ్గుదల మనకి కనిపిస్తుంది. థ్యాంక్ యూ.